మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని ఇంట్లో ఏమైనా మురికైతే ఆ ఇంటిని శుభ్రంగా ఊడ్చి మన ఇంటిని శుభ్రపరచుకునే వారంగా ఉంటాం. మన దేహానికి ఏమైనా మురికైతే శుభ్రంగా స్నానం చేసి మన దేహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకునే వారంగా ఉంటాం. మన దేహం అందంగా పడాలని, మన దేహం శుభ్రంగా ఉండాలని మంచి మంచి వస్త్రాల చేత మనం అలంకరించుకునే వారంగా ఉంటాం. మన దేహాన్ని శుభ్రంగా ఉంచుకునే వారంగా ఉంటాం. వస్త్రాలు ప్రతిరోజు ఉతుక్కునే వారంగా ఉంటాం. ప్రతిరోజు వస్త్రాలు ఉతుక్కొని వాటిని శుభ్రపరచుకునే వారంగా ఉంటాం. మనం అన్నం తిన్న ప్లేట్లు కూడా ప్రతిరోజు శుభ్రపరచుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలో అన్నిటినీ శుభ్రపరచుకుంటాం, కానీ మన హృదయాన్ని మాత్రం శుభ్రపరచుకోకుండా ఉండేవారంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవటం మంచిదే అంటున్న దేవుడు. అన్నిటినీ నీట్గా ఉంచుకోవటం మంచిదే అంటున్న దేవుడు. కానీ మన హృదయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలంట. ప్రతిరోజు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అంటున్న దేవుడు. అన్నిటినీ ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంటున్న దేవుడు. మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన తలంపులు, ఆలోచనలు, చూచే చూపులు, క్రియలు, మాటలు అన్నిటినీ పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, శుద్ధిగా ఉంచుకున్నప్పుడు మనం దేవుని చూచే వారంగా ఉంటామంట ఈ భూమి మీద. అందుకే దేవుడు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏంటంట, మన వస్త్రాలు ఎలాగైతే ప్రతిరోజు ఉతుక్కొని ఎలాగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన దేహాన్ని ఎలాగైతే స్నానం చేసి ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో, ఇంట్లో గిన్నెలు ఎలాగైతే ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన హృదయాన్ని కూడా అలాగే, మన హృదయానికి కూడా మురికి పట్టకుండా మన హృదయాన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుణ్ణి చూచే వారంగా ఉంటామంట. మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూచే వారంగా ఉంటామంట. అందుకే దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. ఏంటంట, హృదయం పరిశుద్ధంగా లేకపోతే, మన హృదయం మురికిగా ఉంటే దేవుని చూడలేమంట. మనం ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయడం వల్ల మన హృదయం మురికైపోతూ ఉంటుంది. మన తలంపులు, చెడు తలంపులు తలంచడం వల్ల, చెడు చూపులు చూడటం వల్ల, చెడు మాటలు మాట్లాడటం వల్ల, చెడు క్రియలు చేయడం వల్ల మన హృదయం మురికిగా ఉంటుంది. అన్నిటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు దేవుణ్ణి మనము చూచే వరంగా ఉంటామంట. మన హృదయం మురికిగా ఉంటే దేవుణ్ణి చూడలేమంట. అందుకే అన్నిటిని ఎలాగైతే పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన చూపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన తలంపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మనం చేసే క్రియలో పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం చేసే క్రియలో చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వీటన్నిటినీ మురికిగా ఉంచుకోకుండా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి చూచే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. ఇంటిని శుభ్రపరచుకోకుండా ఉన్నట్లయితే మనం ఆ ఇంట్లో నివసించలేము. ఆ ఇంట్లో ఉండటానికి మనం ఇష్టపడం. మనం దేహం ప్రతిరోజు శుభ్రపరచుకోకుండా, స్నానం చేయకుండా ఉంటే మన దేహం వాసన వస్తూ ఉంటుంది. గిన్నెలు అనేవి మనం తిని ఆ ప్లేట్లు అక్కడ వేసినప్పుడు, ఆ ప్లేట్లు ఆడ వేసినప్పుడు ప్రతిరోజు గిన్నెలు అనేవి శుభ్రపరచుకోకుండా ఉంటే ఆ గిన్నెలు అనేవి వాసన వస్తూ ఉంటాయి.
అక్కడ మనం ఉండలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. మనం ఈ లోకంలో ఎలాగైతే వాటిని శుభ్రపరచుకోకుండా ఉండే వారంగా ఉంటే ఎలాగైతే మనం ఉండలేకపోతామో, ఎలాగైతే మనం వాటిని చూసి వాటిని శుభ్రపరచుకోకుండా ఉండే వారంగా ఉంటే వాటిని చూసి మనం ఎలాగైతే అసహించుకునే వారంగా మనం ఉంటామో, దేవుడు కూడా మన హృదయం శుద్ధిగా లేకపోతే దేవుడిని మనం చూడలేమంట. మన హృదయం శుద్ధిగా లేకపోతే దేవుడు మన హృదయంలో నివసించడంట. అందుకే ఎలాగైతే వాటిని ప్రతిరోజు మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామో, ఇంటిని కానీ, గిన్నెలు కానీ, దుస్తులు కానీ, ఇంటిని కానీ, మన శరీరాన్ని కానీ ఎలాగైతే పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామో, శుభ్రపరచుకుంటున్నామో, మన హృదయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. అన్నిటినీ శుభ్రంగా ఉంచుకున్నప్పుడు, మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు దేవుణ్ణి చూచేవారంగా ఉంటాం. మన హృదయం మురికిగా ఉంటే దేవుని ఆత్మ మనలోని నివసించదు, దేవుడు మనలోని నివసించడు. మన హృదయం మురికిగా ఉండకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనలోని నివసించేవాడిగా ఉంటాడు. మన దేహానికి మురికైద్దేమోనని ప్రతిరోజు స్నానం చేసేవారంగా ఉంటాం. మన దేహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకునే వారంగా ఉంటాం. అలాగే మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన హృదయానికి మురికి అనేది అంటకుండా ప్రతిరోజు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏందంట? హృదయం పరిశుద్ధంగా లేకపోతే, మన తలంపులు పరిశుద్ధంగా లేకపోతే, ఆలోచన పరిశుద్ధంగా లేకపోతే, మన నోటి మాటలు పరిశుద్ధంగా లేకపోతే, మన క్రియలు పరిశుద్ధంగా లేకపోతే, ఈ లోకంలో అనేక రకమైన భయంకరమైన పాపాలు చేసే వరంగా ఉంటే దేవుణ్ణి చూడలేమంట. దేవుణ్ణి చూడలేమంట. హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం చూచే వరంగా ఉంటాం. దేవుడి కొద్ది మాట దీవించిన